మీతో నేను ఈరోజు ఒక అద్భుతమైన అనుభవాన్ని పంచుకోబోతున్నాను. అరుణాచలంలో మాకు జరిగిన సంఘటన ఇది. అరుణాచలంలో పరమేశ్వరుడు తన భక్తులను కంటికి రెప్పలా రక్షిస్తుంటారు. ఈ మాటని నిజాన్ని చేస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన మీకు నిరూపిస్తుంది. 2 ఏళ్ల క్రితం చిత్తా పౌర్ణమి అది. అదే రోజు ఇసుకేస్తే రాలనంత జనం. గిరివలం చేయడానికి ఎంతో కష్టంగా అనిపించింది మాకు. ఊపిరాడని జనం. యమలింగం నుంచి వరుణలింగం వరకు అసలు ఆ జనంలో నడవడం చాలా కష్టమైంది. వర్ణలింగం తరువాత ఒక రకంగా కాస్త తగ్గింది. వర్ణలింగం దాటి మేము నడుస్తూ ఉన్నాం. కొంత దూరం వెళ్ళాక వెనుక నుంచి ఒక గొంతు, "మీరు తెలుగువారా నాయనా" అని వినపడింది. వెనక్కి తిరిగి చూస్తే అది ఒక పెద్దావిడ. ఆ పెద్దావిడ కంటి నిండా నీళ్లతో ఉంది. "తెలుగువారా? తెలుగులో మాట్లాడుతున్నారు అందుకని అడిగా" అంది. "అవునమ్మా, మేం తెలుగు వాళ్ళమే. ఏమ్మా ఎందుకు అడుగుతున్నావు" అని మేము అడిగాం తనని. అప్పుడు ఆవిడ తనతో వచ్చిన తన కొడుకు మనవడు కనపడటం లేదని చెప్పింది. ఫోన్ నెంబర్ కూడా తెలియదు ఆవిడకి. అమాయకురాలైన ఆ పెద్దావిడ బాగా భయపడిపోయింది. ఆ జనంలో పాపం ఎటు వెళ్ళాలో ఆవిడకు అర్థం కాలేదు. వాళ్ళ ఊరి వివరాలు కనుక్కొని, "సరే మాతో రామ్మా, నిన్ను మేము మీ ఊర్లో వదిలిపెడతామని" చెప్పాం. అదృష్టవశాత్తు ఆవిడ చెప్పిన ఊరి పేరు మేము వెళ్లే దారిలో రావడం చేత మేము ధైర్యంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తామని చెప్పగలిగాం. అప్పుడు ఆవిడ సరేనంది. అంతే, మేమందరము ఒక్క అడుగు వేసి ఇటు తిరిగామంతే. ఆశ్చర్యంగా వెనుక నుంచి 3 ఆడవాళ్ళు. అందులో ఒక ఆవిడ ఆ పెద్దావిడను వెనక నుంచి తట్టి, "ఏమ్మా ఇక్కడున్నావు నువ్వు" అని పలకరించారు. అప్పుడొచ్చింది ఆమె మొహంలో నవ్వు. ఆవిడకి వాళ్ళని చూసి ఆనందంతో కన్నీళ్ళాగలేదు. మేము "ఈవిడ తెలుసా మీకు" అని వారిని అడిగాం. అప్పుడు వారు, "ఒకప్పుడు వీరందరూ ఒకే గ్రామంలో ఉండేవాళ్ళని, 10 ఏళ్ల క్రితం ఆ గ్రామం వదిలి వేరే ఊరు వెళ్ళామని, ఇప్పుడు ఆ గ్రామంలో లేనప్పటికీ వీళ్ళు తమకి బాగా పరిచయమేనని, తాము ఈవిడను తీసుకెళ్తామని" వారు చెప్పారు. వారలా చెప్పడంతో మేము సరేనని ఆ పెద్దావిడను కూడా అడిగాం. "ఏం తల్లి, వీరు మీకు తెలుసా? మీరు వెళ్తారా?" అని అడిగాం. ఆవిడ ఆనందంగా సరే అన్నారు. ఇక మేము సరేనని ఆ పెద్దావిడ్ని ఆ స్త్రీమూర్తులకు అప్పగిచ్చేశాం. వారికి ఆ పెద్దావిడ్ని వాళ్ళ ఇంటికి భద్రంగా చేర్చమని మరీ మరీ చెప్పాం. వారు కూడా ఖచ్చితంగా చేరుస్తామని నమ్మకంగా చెప్పారు. అందరూ వారు ఆనందంగా బయలుదేరారు. ఇక మేము కూడా మా గిరి ప్రదక్షిణ వైపుకు పయనం సాగించాం. స్వామి దర్శనానికి ఎంతో ఆశగా తన కొడుకు మనవడితో వచ్చిన ఆ పెద్దావిడ ఒకవేళ తప్పిపోయుంటే పాపం ఆవిడ పరిస్థితి ఏంటి చెప్పండి. అసలే రోజులు మంచివి కావు. వారికి ఎంత బాధ. వీళ్ళు వచ్చినట్లు వాళ్ళకి తెలీదు, వాళ్ళు వచ్చినట్టు వీళ్ళకి తెలీదు. కానీ వాళ్ళు వీళ్ళు ఇద్దరు వచ్చిన సంగతి ఆ సర్వం ఎరిగిన సర్వేశ్వరుడికి ఎరుకే కదా మరి. సరైన సమయంలో వారిని అక్కడకు పంపాడు. వారు వారికి ఎదురు పడేలా చేశారు స్వామి. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉండాలో, ఎక్కడకు వెళ్ళాలో నిర్ణయించేది ఆ స్వామి. సరిగ్గా అదే సమయానికి వారు అప్పుడే అక్కడికి రావడం, సరిగ్గా తప్పిపోయిన ఆ పెద్దావిడను కలుసుకోవడం ఎంత విచిత్రం. ఇది చాలదా ఆ అరుణాచలేశ్వరుడు ఎంత కరుణతో భక్తులను నిరంతరం గమనిస్తూ వారిని రక్షిస్తూ ఉంటారు. నిజంగా మేమైతే ఇప్పటికీ ఆ వచ్చిన 3 స్త్రీమూర్తులు ఎవరయ్యుంటారా అని ఆలోచిస్తూనే ఉంటాం. బహుశా వారు అమ్మవార్లయ్యుండొచ్చుగా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.